హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు అయితే స్పెషల్ వచ్చేసి మేము శనగగుళ్ళ కూర, చపాతీ అండ్ రైస్ చేసుకుంటామండి. దానికోసం ముందుగానే మనం శనగగుళ్ళని మనం 2 గంటల సేపు మనం నానబెట్టేసుకోవాలండి. అవి బాగా నానాక మనం కుక్కర్కి వేసుకోవాలండి. అలాగే సాల్ట్ వేసేసి మనకి ఎంత కావాలంటే వాటర్ వేసేసి మనం స్టవ్ మీద పెట్టేసుకొని ఒక 6-7 విజిల్ వచ్చే వరకు మనం వదిలేయాలండి. 6-7 విజిల్కి అయితే చాలా బాగా మెత్తగా ఉడికిపోతాయండి. ఈ లోపల 3 ఆనియన్స్, 4-5 పచ్చిమిర్చిని మనం కట్ చేసి పెట్టేసుకోవాలండి. చూడండి, అయితే మనం శనగగుళ్ళు వేస్తాం కదండి, అవి బాగా ఉడికిపోయినాయి. చూడండి, అప్పుడే ఇలా ఒక గింజ పట్టుకొని మనం నలుపుగానే అది తెలిసిపోతుంది. ఆనియన్, పచ్చిమిర్చి కలిపి పెట్టేసుకోండి. ఈ లోపల స్టవ్ వెలిగించేసుకొని ఒక బండి పెట్టేసుకొని 4 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆవాలు వేసుకోవాలండి ముందుగా. ఆ తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలండి 2. ఆ తర్వాతనే మనము కరివేపాకు రొబ్బులు వేసుకోవాలండి. ఇవి వేసుకున్నాక వెల్లుల్లిపాయ దంచి పెట్టుకుంటాం కదండి, అవి ఒక 4 వేసుకోవాలండి. వేసుకొని అటు ఇటు కొంచెం కలుపుకొని ఆ తర్వాత మనం గరిటతో ఒకసారి కలుపుకోవాలండి అటు ఇటు. ముందుగా ఇంత తాలింపు వేసుకోవాలండి. తాలింపు మనకు బాగా వేగాక తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, గ్రీన్ మిర్చిని మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కలన్నీ వేసేసుకొని మళ్ళీ అటు ఇటు కలుపుకోవాలండి. చూడండి, ఆ తాలింపు అయితే నూనె బాగా వేగిందండి, చాలా టేస్ట్గా ఉంటుందండి. అలాగే ఇప్పుడు ఒక 2 స్పూన్ల సాల్ట్ వేసుకోవాలండి. మెత్తని సాల్ట్ ఉంటే మెత్తగా తీసుకోండి. మా ఇంట్లో అయితే కలుపు తీసుకున్నానండి. అది ఉప్పు వేసుకొని ఆ తర్వాత అటు ఇటు కలుపుకొని మళ్ళీ ఉల్లిపాయ ముక్కలన్నీ మగ్గడానికి వదిలేయాలండి. మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకున్న తర్వాత మనం 1-2 స్పూన్ల పసుపు అయితే వేసేసుకొని మళ్ళీ అటు ఇటు బాగా ఉల్లిపాయ ముక్కలు కట్టేట్టుగా మనం అటు ఇటు కలుపుకుంటూ ఉండాలండి. అటు ఇటు కలిపి ఆ తర్వాత ముందుగా అయితే మనం ఉడికించి పెట్టుకున్న శనగగుళ్ళు శనగపప్పు గుళ్ళు అండి తీసుకున్నామండి. అవి సైడ్ పెట్టేసుకున్నాము, నీళ్ళ ఉడకట్టేసుకొని ఆ తర్వాత మనం శనగగుళ్ళవి వేసేసుకోవాలండి. చూడండి, ఎన్ని ఉంటాయి అన్ని మనం ఎంత కావాలో అంత తీసుకోవాలండి. మా కూర ఎంత కావాలో అంత తీసుకోవాలండి క్వాంటిటీ. చూడండి, అటు ఇటు మళ్ళీ కలుపుకోవాలండి. శనగగుళ్ళు వేసాక అటు ఇటు కలుపుకున్న తర్వాత మళ్ళీ 1 నిమిషం మనం ఉడకడానికి వేయాలండి. ఆ తర్వాత మనం కారం ఎంత తింటామో అంత మళ్ళీ మనకి 2 స్పూన్స్ కావాలంటే 2 స్పూన్స్ అని వేసుకోవచ్చు, 3 స్పూన్స్ అని వేసుకోవచ్చండి. కారం కూడా వేసేసుకొని అటు ఇటు కలిపేసుకోవాలండి. కూర మొత్తం బాగా కలుపుకున్న తర్వాత మేమైతే మళ్ళీ వైట్ రైస్ కానీ రైస్ కుక్కర్ ఉందండి, రైస్ కుక్కర్లో పెట్టేసామండి. రైస్ కూడా ఉడికిపోతుందండి. చూడండి, ఆ తర్వాత ఫైనల్గా కూర అయితే అయిపోయిందండి, దగ్గర పడిందండి. ఇంకొక నిమిషం అండి, 1 నిమిషం పెట్టేసుకుంటే ఈ లోపల మళ్ళీ చపాతీ పిండి అయితే కలిపాం కదండి, ఇప్పుడు చపాతీలు చేసుకోవాలండి. నెక్స్ట్ ప్రాసెస్ చపాతీలు అండి. పిండి మొత్తం బాగా కలుపుకొని తర్వాత ఒక పెద్ద నిమ్మ సైజ్ అంతా ఒక ఉండ తీసుకొని మనం సేమ్ అదే సైజులో ఉండలన్నీ తీసుకొని చపాతీ చేసుకోవాలండి. చూడండి, చపాతీలు అయితే చాలా స్మూత్గా వచ్చాయి. ఎందుకంటే మనం చపాతీ చేసేటప్పుడు పిండి అయితే కలిపి ఒక 10 నిమిషాలు నానడానికి వదిలేమంటే చాలా స్మూత్గా మెత్తగా అయితే వచ్చేస్తాయండి చపాతీలు. చూడండి, మనం ఎటు తిప్పుతూ ఉంటాము, మనం చపాతీ తోముతూ ఉంటాము, అటువైపు చాలా బాగా స్మూత్గా సాగిపోతుందండి. చూడండి, రవ్వండగా వచ్చిందండి చపాతీ అయితే. చేసేటప్పుడు తెలిసిపోతుందండి. ఫైనల్గా అయితే చపాతీలు అయినాయండి. కూర కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు చపాతీలు కాల్చుకోవాలండి. పెనం పెట్టేసుకొని ఆ పెనం మీద కొంచెం ఆయిల్ వేసుకొని అప్పుడు ఈ చపాతీని మనం వేసుకోవాలండి. చపాతీ వేసుకొని మళ్ళీ చపాతీ పైన కూడా మనం కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలండి. మళ్ళీ ఇప్పుడు తిప్పేసుకొని కూడా మనం అటు ఇటు అనుకుంటూ ఉండాలి. ఫైనల్గా అయితే అన్ని కలిపేసామండి. కూర రెడీ అయిపోయిందండి, రైస్ రెడీ అయిపోయింది, చపాతీలు రెడీ అయిపోయింది. ఫైనల్గా అయితే డిష్ చూడండి, చాలా అద్భుతంగా ఉందండి. టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్. ప్లీజ్ అండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.